రైట్ సార్. దేశంలో ఆదాని వ్యవహారానికి సంబంధించిన చర్చ చూస్తున్నాం. ఏంటి ఈ ఎపిసోడ్ పైన జేడీ లక్ష్మీనారాయణ గారి ఫస్ట్ కామెంట్ ఏంటి? దీంట్లో క్రైమ్ ఏంటి? ఏం జరగబోతోంది? ఏం జరిగే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఏంటంటే యుఎస్ వాళ్ళు 2 ఇండిక్ట్మెంట్స్ అంటారు వాటిని. అంటే ఒక వ్యక్తి మీద ఆరోపణ వాళ్ళు చేశారు. ఒకటి వచ్చేసి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, తర్వాత వచ్చేసి సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ కమిషన్ SEC. వీళ్ళ ఛార్జెస్ ఏంటంటే బ్రైబరీ అండ్ ఫ్రాడ్, అంటే ముఖ్యంగా లంచాలు ఇవ్వడం, ఆ తర్వాత వచ్చేసి ఇన్వెస్టర్లని ఫ్రాడ్ చేయడం. ఇది వాళ్ళు యుఎస్ కోర్టులో వాళ్ళు ఇచ్చిన ఇండిక్ట్మెంట్. అది ముఖ్యంగా గౌతమ్ అదాని, ఆ తర్వాత ఇంకొక 7 మొత్తం 8 మంది మీద వీరు ఈ విధంగా ఇండిక్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు భారతదేశంలో సుమారుగా 12 గిగావాట్లు అంటే 12,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీకి సెకీ అని ఒక సంస్థ ఉంది, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వారు ఏం చేస్తారంటే భారతదేశంలో సోలార్ ఎనర్జీ మనకు 2030 నాటికి మొత్తం ఎనర్జీ మనకు కావాల్సింది 500 గిగావాట్లు, అంటే 5 లక్షల మెగావాట్లు భారతదేశానికి అవసరం 2030కి. ఓకే. అందులో సగానికి సగం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉండాలి, అంటే సోలార్ గానీ విండ్ గానీ ఇటువంటి. అంటే 2,50,000 మెగావాట్లు ఈ విధంగా 2030లో మనం చేయాలి. ప్రస్తుతం సుమారుగా మన దేశంలో 4,52,000 మెగావాట్లు ప్రొడ్యూస్ అవుతారు, అంటే 452 గిగావాట్స్. దాన్ని 500కు పెంచాలి. సో సోలార్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చూసుకుంటే 1,00,000 ఎంతో ఉంది మెగావాట్స్, దాన్ని 2.5 లక్షలు చేయాలి. ఓకే. దానికోసం ఏం చేస్తుందంటే సెకీ అన్న సంస్థ టెండర్లు పిలుస్తారు. అంటే మాకు 12 గిగావాట్లు అంటే 12,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ కావాలి, దానికోసం మీరు టెండర్లు వేయండి. వేసినప్పుడు 2 సంస్థలు, అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఒకటి వచ్చేసి అజూర్ పవర్ గ్లోబల్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఫైనలైజ్ అయ్యారు. అంటే ఒకరికి 8 మెగావాట్లు, ఇంకొకరికి 4 మెగావాట్లు, 12,000 మొత్తం. సారీ గిగావాట్ అంటే 8,000 మెగావాట్లు ఒకరికి, 4,000 ఒకరికి. వాళ్ళు ఫైనల్ గా టెండర్ ఇష్యూ చేశారు. దీన్ని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటే అంటే వాళ్ళు కోట్ చేస్తారు, మేము 1 యూనిట్ ఆఫ్ పవర్ ఇంతకి ఇస్తాము అని. ఫైనల్ గా వీళ్ళు ఫైనలైజ్ చేసింది ఐ థింక్ ₹2.49 1 యూనిట్ ఆఫ్ పవర్. ఆ తర్వాత ఏంటంటే ఈ పర్టికులర్ టెండర్ లో వాళ్ళు కండిషన్ ఏం పెట్టారంటే మీకు 8 గిగావాట్లకు పర్మిషన్ ఇస్తున్నాం, కానీ అందులో 2 గిగావాట్ల పవర్ మీరు ఏవైతే ఫోటో వోల్టాయిక్ సెల్స్ కావాల్సి ఉంటాయో అవి మీరే ప్రొడ్యూస్ చేయాలి. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మోస్ట్లీ చైనా నుంచి తెచ్చుకుంటారని కదా ఈ ఫోటో వోల్టాయిక్ సెల్, ఆ మొత్తం ఫ్రేమ్ అదంతా తెచ్చుకొని. కానీ ఇప్పుడు వీళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే యూ షుడ్ డెవలప్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఆల్సో ఇన్ ఇండియా. దానికి సుమారుగా 2 గిగావాట్లకు కావాల్సినంత ఫోటో వోల్టాయిక్ సెల్స్ తయారు చేసే కెపాసిటీ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీరు పెట్టాలి అన్నది కండిషన్. దాంతో అదాని వాళ్ళు ఆల్రెడీ ఐ థింక్ గుజరాత్ లో స్టార్ట్ చేశారు. ఓకే. సో ఈ విధంగా జరిగిన తర్వాత ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ విధంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అయిన తర్వాత సెకీ అన్న సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలతో అగ్రిమెంట్ పెట్టుకుంది. దాన్ని పవర్ సేల్ అగ్రిమెంట్ అంటారు, PSA. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్కామ్లు అంటారు, వీటిలో డిస్ట్రిబ్యూటర్ కంపెనీస్, వీళ్ళతో ఎంటర్ అవుతారు. మాకు ఇన్ని మెగావాట్లు కావాలి, మాకు ఇన్ని మెగావాట్లు కావాలి అని. కానీ ఈ పర్టికులర్ దాంట్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా ఈ సెకీ నుంచి పవర్ తీసుకోవడానికి సిద్ధం అవ్వలేదు. దాంతో ఏం చేశారంటే ఈ అదానీ సంస్థలు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వాలను కాంటాక్ట్ చేయడం మొదలు పెట్టాయి. మేము ఆల్రెడీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎంటర్ అయిపోయాము, మీరు పవర్ సేల్ అగ్రిమెంట్ చేసుకోకుంటే మాకు అది పెట్టలేరు కదా ఇన్స్టలేషన్. ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది కొనేవాళ్ళు ఉండాలి. అవును కదా, డిమాండ్ ఉండాలి. సో అందుకనే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చి ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు సెకీతో పవర్ సేల్ అగ్రిమెంట్ చేసుకోవడానికి వీళ్ళు ఈ విధంగా వాళ్లకు లంచాలు ఇచ్చారన్నది మొదటి ఆరోపణ. ఓకే. దాంట్లో సుమారుగా 2,029 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారన్నది వాళ్ళ దీంట్లో పెట్టిన విషయం. దానిలో 1,750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వడం జరిగింది.
మిగతా 4 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జమ్మూ అండ్ కాశ్మీర్, తమిళనాడు, వీటిలకు మిగతా 500 ఎంతో కోట్లు వస్తాయి, అవి మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అన్నది మెయిన్ గా. దట్ ఈస్ బ్రైబరీ. ఎందుకంటే అమెరికాలో ఒక చట్టం ఉంది, దాన్ని ఏమంటారంటే FCPA అంటారు, ఫారిన్ కరప్షన్ ప్రివెన్షన్ యాక్ట్. దాని ప్రకారం ఏదైనా ఒక సంస్థ మిగతా దేశాల్లో ఉన్న అధికారులకు డబ్బులు ఇచ్చి ఆ విధంగా చేయడం తప్పు. ఎందుకంటే జనరల్ గా ఆ కంట్రీలో ఎలా ఉంటుందంటే లాబియింగ్ అన్నది మనం చేసుకోవచ్చు అన్నది అక్కడి వాళ్ళకు అప్లికబుల్. ఓకే, అంటే అక్కడ లాబియింగ్ చేసుకోవచ్చు. నా కేసుని నేను ముందుకు తీసుకెళ్ళడానికి లాబియింగ్ చేయొచ్చు, దానికి ఒక పదం మార్చారు, లాబియింగ్. కానీ అదే ఫారిన్ కి వచ్చేసరికి FPCA ద్వారా మీరు ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఏ విధమైన లంచాలు ఇవ్వకూడదు. సో ఆ విధంగా ఈ చట్ట వ్యతిరేకంగా మీరు అక్కడ లంచాలు ఇచ్చారు కాబట్టి మీరు FCPA కింద మీ మీద బ్రైబరీ ఛార్జెస్ పెడుతున్నామని చెప్పేసి ఒకటి.